ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్ష భూమి లేని నిరుపేద ప్రజల కోసం కూలీల కోసం ఈ ఆత్మీయ భరోసా కోసం ఖర్చు పెట్టిన 50 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేది. అట్లాగే 6 గ్యారంటీస్ రైతు రుణమాఫీ కోసం పెట్టినటువంటి డబ్బులు అధ్యక్ష 20,617 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతు అకౌంట్లోకి నేరుగా ఇక్కడ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినటువంటి డబ్బులు అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ నేను ఇప్పటివరకు ఖర్చు పెట్టింది చెప్పే ఈ సంవత్సరం ఉంది, అది కూడా చెప్తాను విందురు గారు. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ అధ్యక్ష 1,564 కోట్లు. అట్లాగే అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్కి నేరుగా వెళ్ళేది అధ్యక్ష. పవర్ సబ్సిడీ అధ్యక్ష రైతుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల పంపు సెట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పవర్ సెక్టార్కి 14,378 కోట్లు నేరుగా వారి అకౌంట్కి వెళ్తాయి అధ్యక్ష. రైస్ సబ్సిడీ అధ్యక్ష 1,804 కోట్ల అధ్యక్ష స్ట్రైట్గా బెనిఫిషరీకి వారికి వెళ్తాయి అధ్యక్ష. స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ 1,653 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వెళ్తాయి అధ్యక్ష. ఆర్టీసీ 1,375 కోట్లు స్ట్రైట్ ఇట్ గో టు ఆర్టీసీ కార్పొరేషన్కి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారిగా చెక్కుల రూపేణా లబ్ధిదారులు పంచే అధ్యక్ష. ఇక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆయా ఫీల్డ్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి 60-40 రేషియోలో రాష్ట్ర ప్రభుత్వం మిక్స్ చేసి ఇచ్చేటువంటి స్కీమ్స్ పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అధ్యక్ష. ఇక క్యాపిటల్ వర్క్స్కి అధ్యక్ష ల్యాండ్ అక్విజిషన్ రిలీఫ్ అండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ అండ్ మార్జిన్ మనీ 2,810 కోట్లు అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్ ఎవరి అకౌంట్లో పోతాయి అధ్యక్ష? నేరుగా ఎవరి భూమి అయితే తీసుకున్నామో వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎవరి అకౌంట్లో పోతాయి అధ్యక్ష? వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. ఇక వీటిల్లో ట్యాక్సెస్ డిడక్షన్ ఏది వర్క్స్ పేమెంట్లో బిల్స్ ఇస్తే ట్యాక్స్ డిడక్షన్ స్ట్రైట్గా ఇట్ గో టు ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఏజెన్సీ పేమెంట్స్ టోటల్గా ఇవన్నీ తీస్తే మేము డిసెంబర్ 2023 7వ తారీఖు నుంచి ఈనాటి వరకు వచ్చినప్పటి వరకు క్లియర్ చేసిన ఏజెన్సీస్కి ఇచ్చినటువంటి బిల్స్ 11,892 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 11,892 కోట్ల రూపాయలు కూడా ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 7,587 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి 1,582 కోట్లు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 1,175 కోట్లు, మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 602 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్కి 306 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి 236 కోట్లు, హోమ్ డిపార్ట్మెంట్కి 150 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 110 కోట్లు, అదర్ స్మాల్ డిపార్ట్మెంట్స్కి 141 కోట్లు, మొత్తంగా 11,892 కోట్ల రూపాయలు వేరే డిపార్ట్మెంట్స్కి పంచింది. ఇది మొత్తంగా అదర్ స్మాల్ స్కీమ్స్ 25,132 కోట్ల రూపాయలు, మొత్తంగా 3,01,576 కోట్ల అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. నేను మొత్తం చదివి వినిపించాను అధ్యక్ష. పూర్తి స్థాయిలో దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే పూర్తిగా దీన్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చెప్తాను, ఐఎమ్ కమింగ్ పంపిస్తాను, మీకు కూడా పంపిస్తాను. నేను ఇంకా ఉన్నాయి చాలా అధ్యక్ష. పర్లే రాత్రి 12 గంటలకైనా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. డోంట్ వరీ. 10 కాదు, పొద్దున్న 4 గంటల వరకు కూడా చెప్తాను మీకు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్లాగే అధ్యక్ష వీళ్ళు కొన్ని బిల్స్ పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష.
ఈ మధ్య బిల్స్ కావాలా మీరు బిల్స్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతూ ఉన్నారు. ఒక్క నిమిషం చెప్తాను సార్, చెప్తాను కేటీఆర్ గారు మీకు కూడా చెప్తాను. అధ్యక్ష, బిలో 5 లక్షలు మీరు రాగానే ఒక ఆలోచన చేసిన పాప 5 లక్షల లోపల వాళ్ళు వీళ్ళ హయాంలో పనులు చేసిపోయి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలు అంటే దాదాపు అన్ని నామినేషన్ మీద ఇచ్చేటువంటి వర్క్స్ అధ్యక్ష మోస్ట్లీ. సరే వాళ్ళు చిన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అందుకని వీళ్ళు యాజ్ ఆన్ 4/12/2023కి బిల్స్ ఓన్లీ జనరేట్ అయ్యి వచ్చినాయి, ఇంకా రాని చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. 122 crores ఉంటే 194 crores నేను క్లియర్ చేశాను ఇప్పటికి. తర్వాత వచ్చి యాడైనగా అవి కూడా చెప్తాను. మీయే 5 to 10 lakhs అధ్యక్ష పెండింగ్ బిల్స్ 4/12/2023 కల్లా 86 వచ్చినాయి. వాటితో పాటు ఇంకా మళ్ళీ బిల్స్ వచ్చి యాడ్ అయితే 146 crores క్లియర్ చేశాం. 10 lakhs to 1 crore 749 4/12/2023 వరకు వచ్చుంటే ఆ తర్వాత మళ్ళీ జనరేట్ చేస్తే 916 crores చిన్నవాళ్ళందరికీ క్లియర్ చేసే. మీ టైంలో 957 కోట్లు పెండింగ్ పెట్టిపోతే వాళ్ళందరూ పెండింగ్ అంటే ఇన్ ద సెన్స్ మీ టైంకి అప్పటికే బిల్స్ వస్తే కూడా మీరు ఇవ్వకుండా పోయినాయి. ఆల్రెడీ శాంక్షన్ చేసి పెట్టినవి చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అవి ఆ తర్వాత వచ్చినాయి కూడా. ఇవి కూడా ఈ 1257 కోట్ల రూపాయలు కూడా మీరు శాంక్షన్ చేస్తే మీ హయాంలో చేసినటువంటి బిల్సే, మేము వచ్చి శాంక్షన్ చేసినవి కాదు. ఐఎమ్ ఫాలోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ ఫాలోడ్ హరీష్ రావు. ఓకే, అట్లాగే అధ్యక్ష 40,000 కోట్ల రూపాయలు వీరు ఒక 40,000 కోట్ల రూపాయలు అధ్యక్ష వీరు మా ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికల్లా వారి టైంలో శాంక్షన్ చేసిన వర్కులకి బిల్లులు రెడీ అయ్యి మా దగ్గర పెండింగ్ పెట్టిపోయినటువంటి ఉద్యోగస్తులు కాకుండా ఆ టోకెన్ల వరకు వచ్చి పెండింగ్ పెట్టిపోయినాయి. అధ్యక్ష ఇవే కాదు, వీరు ఎంత గొప్పవాళ్ళంటే మొత్తం శాంక్షన్ వర్క్స్ అధ్యక్ష వీళ్ళు చేసింది 1,59,940 కోట్లకు శాంక్షన్ చేసిపోయారు అధ్యక్ష. 1,59,940 కోట్లకి అంటే నియరింగ్ అబౌట్ 1,60,000 crores వీళ్ళు పనులు శాంక్షన్ చేసి వాళ్ళందరితో పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళందరినీ పడేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు వాళ్ళు ఇవాళ వచ్చి ఉండమ్మా ప్లీజ్ దయచేసి మీరు కూర్చోండి.